నిర్గమకాండము 32వ అధ్యాయము ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో 7, 6, 7 వచనాల్లో చూడండి. నిర్గమకాండం. ఇశ్రాయేలు ప్రజలంట త్వరగా వారు ఏమైపోయారంటే పాడైపోయారని చూడండి. 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేర్చుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురి లేని వ్యక్తులు ఐగుప్తులో బయలుదేరేటప్పుడు వాళ్ళ గురి ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము ప్రయాణమై వెళ్ళాలి. వారి ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధానంలో వారు స్థిరపడినటువంటి మనసు ఎవరికంటే ఐగుప్తు దేశమును విడిచిపెట్టాలి, దేవుడు మా కొరకు చిన్నపరిచిన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశం యెరూషలేము మేము ప్రయాణం అవ్వాలని మోషే చెప్పినట్లుగా నిబంధనలన్నీ గైకొన్నారు. పసుపు యొక్క ప్రియులారా ఆహారం అంతా తీసుకున్నారు. సిద్ధపాటు కలిగి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కొన్ని రోజులు ఎర్ర సముద్రాన్ని దాటారు. ప్రియులారా ఎర్తాను నది దాటారు, సీను అరణ్యమును దాటారు, మారా నీళ్లు మధురముగా చేయడం దేవుడు చూశారు. దీన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత ప్రియులారా వారికి మరలా ఏమనిపించిందో తెలుసా? ఒక దూడ కావాలనిపించింది. బైబిల్ సెలవిస్తుంది, మోషే దేవుని సేవకుడైన మోషే దేవునితో మాట్లాడి నిబంధన తీసుకురావడానికి ప్రియులారా సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు వారి సేవకుడు వారికి దూరంగా ఉన్నాడు, మోషే దూరంగా ఉన్నాడు. అయితే వీళ్ళందరూనంట త్వరగా చెడిపోయారంటండి. వారి కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఉన్న వాక్యాన్ని వారి మొదటి ప్రయాణం ఏంటంటే ఈ ఐగుప్తు శ్రమలు, బాధలు, ఇబ్బందులు విడిచిపెట్టి మాకంటూ ఒక సొంత నివాసం ఉండి, మాకంటూ ఒక సొంత ఊరుండి, మాకంటూ ఒక సొంత ఇల్లుండి మేము మా దేవుడు చెప్పిన స్థలానికంటే చాలు అని కట్టుబట్టలతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో దేవుడిచ్చిన సంపదతో ప్రయాణమై బయలుదేరి వచ్చారు. అలాగ కొన్ని సంవత్సరాలు బాగానే నడిచారు, కొన్ని దినాలు బాగా నడిచారు. కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే ఐగుప్తు దేశమే బాగుందనిపించింది. ఐగుప్తు దేశానికంటే బాగుందనిపించింది. మరలా వెనక్కి వెళ్ళడానికి కూడా వారు సిద్ధపడ్డారు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ప్రియులారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనంలో చదివితే వాళ్ళంటారు, ఇక్కడ మాంసం లేదు, ఇక్కడ కాకరకాయ లేవు, ఇక్కడ కేకరకాయ లేవు, ఎప్పుడు చూసినా మా కనులు ఎదుట మన్నా తప్ప ఏమీ కనబడటం లేదు. మేము ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుంది, ఒకవేళ ఐగుప్తు దేశం వెళ్ళిపోతే బాగుండు, మమ్మల్ని అనవసరంగా మేము ఇక్కడికి వచ్చామని చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున చాలా మంది దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరుడా, నీ ప్రయాణం ఆత్మీయ జీవితం మొదట్లో చాలా బాగుంది. ప్రభు అక్కడుంటే చాలని ఐగుప్తుని విడిచావు, కానాను ప్రయాణం చేశావు, కొన్ని సంవత్సరాలు నడిచావు. ఆ కానాను ప్రయాణం పూర్తి కాకముందే సకములో నుండి ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరగడానికి చూసినట్లుగా ఈనాడు బాప్తిసం పొంది బలలో పాలుపంచుకుంటూ దేవుని ఆరాధనలోనికి వస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మరలా విగ్రహ ఆరాధన వైపు తిరిగిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మరలా తాగుడు అనేటువంటి పాపమున పడిపోతున్న బిడ్డలు లోకంలో ఎంతో మంది ఉన్నారు. మరలా లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యాల వైపు తిరిగిపోతున్న వాళ్ళు ఎంతో మంది ప్రియులారా క్రైస్తవ జనంగా ఉంది. ఈ రోజున బైబిల్ చెప్తుంది, మోషే దేవుడితో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము మరలా లోకం వైపు వెళ్తాము, మరలా ఐగుప్తు వైపు వెళ్తామన్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో తిరిగినటువంటి పిల్లరా వారి దూడను ఆరాధన చేసినటువంటి వారిని చూస్తే బైబిల్ సెలవిస్తుంది, దేవుని ఉగ్రత వారి మీదకి రాగా మోషే ఆ దినమున మాట్లాడిన మాటను బట్టి 3,000 మంది చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఏదైతే విడిచిపెడతామన్నారో, ఏదైతే మాకు వద్దన్నారో, దేనికైతే నమస్కారం చేయమన్నారో, దేని జోలికైతే ఇక మేము బతుక
వద్దు, ఐగుప్తు వద్దు మాకని దేవుని మీద ఆధారపడి ఎదరికి వచ్చారో అదే ప్రజలు మళ్ళీ ఏం చేయటం మొదలు పెట్టారో తెలుసా? కొంతకాలమైన తర్వాత ఎవరో పిలిచారు, ఎవరో రమ్మన్నారు, ఎవరో ఉండమన్నారు, ఎవరో చేయమన్నారు, మా వాళ్ళు ఏదన్నా అనుకుంటారు అని చెప్పి మరలా దాని వైపుకి వెనక్కి వెళ్ళటం మొదలు పెట్టారు. ఈరోజు బైబిల్ చెప్తుంది, వెనక్కి తిరిగిపోయిన వారు నష్టపోయారు తప్ప మోషేకి నష్టం కలగలేదు, దేవునికి నష్టం కలగలేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వెనక్కి తిరిగితే నష్టపోయేది నీవు, వెనక్కి తిరిగితే ఇబ్బందులు పాలయ్యేది నీవు, వెనక్కి తిరిగితే ప్రియులారా శాపాన్ని తెచ్చుకునేది నీవే. ఏదైతే వారి పశువు యొక్క మాంసాన్ని తిని కూడా, ఆ బలిని కూడా, అర్పణ కూడా తిని కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరణము నుండి తప్పించబడ్డాం, ఇది తినని ఐగుప్తులు చనిపోతే దేవుడు మనం సజీవులుగా ఉంచాలని ఆ భయాన్ని మర్చిపోయారు. మరలా ఐగుప్తు వైపు వారి ప్రయాణం అవడానికి ఇష్టపడ్డారు. చివరికి 3000 మంది ఆ దినాన్ని చనిపోయారు. ఈరోజు బైబిల్ చెప్తుంది, ప్రభు బలంలోనికి వచ్చాం, ప్రభు పాదాలు కడిగించుకొని ప్రభు పాదశుద్ధులోనికి వచ్చాం, ప్రభు వైపు నడుస్తున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు అంటున్నాడు, వాళ్ళు త్వరగా చెడిపోయారంట. ఏమైపోయారంట? చాలా మందిని చూస్తే బాధ కలిగించారంట తెలుసా? కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటారు, కొన్ని సంవత్సరాలుగా దేవుడు చేసిన మేలు పొందుకుంటారు, కొన్ని సంవత్సరాలుగా ప్రభు కొరకు బ్రతుకుతారు. చనిపోయే స్థితిలోనికి వెళ్ళిన వారిని కూడా దేవుడు బతికించి సజీవులుగా క్షేమంగా ఉంచినప్పుడు అయ్యా దేవుడు అప్పుడు అంటే చాలంటారు. అదే వ్యక్తి బ్రతికి బాగుండి కొంత ఆస్తి సంపాదించి కొద్దిగా నలుగురిలో తిరిగి కాక ఇంటికాల పరిస్థితి పర్వాలేదులే అనుకుంటే ఈ లోపల చుట్టాలు ఎక్కువ అవుతారు, ఈ లోపల బంధువులు ఎక్కువ అవుతారు, ఈ లోపల స్నేహితులు ఎక్కువ అవుతారు, ఈ లోపల అప్పుడు దాకా వదిలేసిన చుట్టాలు పిలుస్తారు. అక్క నువ్వు లేకపోతే అక్క, నువ్వు ఉండకపోతే అమ్మ, నువ్వు లేకపోతే అత్తగారు, నువ్వు లేకపోతే కుదరదని పిలుస్తారు. మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, మా వాళ్ళ కోసం వెళ్ళామండి, మా వాళ్ళ కోసం ఉన్నామండి అని చెప్పి మళ్ళా పాత జీవితంలో చేతులు పెట్టి కాలు పెట్టి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున బల్లలో పాలు పంచుకోబోతున్న నీకు గురుందా? ప్రభు దగ్గరికి నువ్వు మరణించే వరకు కూడా ఆయన వైపు చూసి నడవగలవా? ఆయన వైపు నడుస్తున్నావా? లేక లోక సంబంధమైనటువంటి వ్యక్తుల వైపు, జనం వైపు చూస్తూ ఒకవేళ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మరలా లోక సంబంధమైన విగ్రహారాధన, లోక సంబంధమైనటువంటి ఆచారాల వైపు, నీ చుట్టమే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ అల్లుడే కావచ్చు, నీ కోడలే కావచ్చు, నీ అక్క ఆ తల్లిదండ్రులే కావచ్చు, ఒకప్పుడు అందరూ నిన్ను విడిచినప్పుడు ఏ సయ్యాలు ఉంటే చాలున్నావు. ఈ రోజున కూడా అదే మాటకు కట్టుబడి బతుకుతున్నావా? అదే మాటలో ఉన్నావా? ఆపద వచ్చినప్పుడు ప్రభు కావాలి, ఆపద తీరిపోతే బంధువులు కావాలి, లోకం కావాలని బైబిల్ చెప్తుంది. లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఎవరితో స్నేహం అంట? లోకముతో స్నేహం చేస్తే ఎవరితో యుద్ధం చేయాలో తెలుసా? దేవునితో యుద్ధం చేయాలి. కోసం పరిగెత్తేటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడో, ఏదైతే వదిలేస్తానన్నావో, ఏదైతే దేని జోలికైతే వెళ్ళనన్నావో, దేనికోసమైతే మరలా నువ్వు పరిగెడుతున్నావో, ఈరోజు నేను హెచ్చరిస్తున్నాడు. మరణం రాకముందే, శోధనలో పడకముందే, నీ స్థితి గడ్డి తినే స్థితికి రాకముందే నువ్వు దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోయి ఇచ్చల వీడి జీవితముగా అవసరాలను అడుగు వేస్తా ఉంటే ఈ రోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా? వెనక్కి తిరుగుతున్నావా? వెనక్కి తిరిగి చూచింది లోతు భార్య, ఏమవుతుందిలే, అసలు ఎలా ఉందో ఊరు చూద్దాం, ఒక్కసారి వెనక చూద్దాం, ఒక్కసారి ఎలా ఉందో చూద్దామని వెనక్కి తిరిగి చూచింది. మళ్ళా ఎదరికి చూడడానికి లేదు, ఒక్కసారి వెనక్కి చూచింది. ఉప్పు స్తంభముగానే మారిపోయింది, ఉప్పు స్తంభముగానే మారిపోయింది.